ఇది కార్యకర్తలతో జగన్ అన్నాను మీతోనే ఉంటాను ప్రతి నియోజకవర్గంలో అది అది స్వయంగా అదే ఆయనే చెప్పేది. చెప్పారు. ఆయన అది నోటి మిస్ నుంచి ఆయనే చేశారు. అది చెప్పారు. ఇంతకు ముందు కూడా అంతే కదా, గతంలో కూడా అది జరిగింది. ఎప్పుడు డిసెంబర్లో చెప్పిన అవును, మాట. ఫిబ్రవరి నుంచి జరుగుతుంది అన్నారు, జనవరి ఎండింగ్ నుంచి. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి అయిపోయింది. ఈ ఎండాకాలంలో కూడా చేస్తున్నట్టేం లేదు. అది ఖచ్చితంగా ఆ విషయంలో మళ్ళీ వర్షాకాలం గ్యారంటీ వస్తుంది. మళ్ళీ వర్షాకాలం వచ్చాక వర్షాలు కాబట్టి వెళ్ళట్లేదు అంటారు. ఆయనకి ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన మైనస్సే ఉంది. కార్యకర్తలకి కనీసం వారంలో 2 రోజులు పూర్తిగా కార్యకర్తలకు సమయం కేటాయించి వచ్చిన కార్యకర్తలందరికీ ఈ సెల్ఫీలు ఇవన్నీ ఇవ్వాలి. అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఏదో ఒక కథ చెప్తున్నారు, అది నిజమా కాదో మనకి తెలియదు. కాలుకి ఆయనకి ఏదో అప్పుడు పాదయాత్ర అదే ఈ సిద్ధం సభలప్పుడు కాలుకి ఏదో దెబ్బ తగిలింది. అది ఇంకా దాని మీద పని జరుగుతుంటుంది కానీ కొంచెం స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడల్లా మనిషి ఇబ్బంది పడుతున్నాడు మళ్ళీ అన్నటువంటిది. అది శాశ్వత సమస్య అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రెస్ట్కి సంబంధించి ప్రెషర్ చేస్తున్నారు అంటారు. అది మేబీ కల్పిత కథ కూడా అయి ఉండొచ్చు. దెబ్బ తగలడం మాత్రం వాస్తవం. ఎట్ ద సేమ్ టైం కార్యకర్తలు వస్తే ఆయన ఇట్ట కూర్చుని పక్క నుంచో పెట్టుకోవడానికి కుదరదు. ఆయన మనస్తత్వం నుంచుని ఫోటోలు దిగుతాడు అతను. మీరు అబ్జర్వ్ చేయండి, నుంచుని ఫోటోలు దిగుతుంటాడు. అంటే కార్యకర్తలకు ఒక రోజు కనుక బిగిన్ చేస్తే పొద్దునుండి రాత్రి దాకా నుంచునే ఉండాలి. నుంచునే ఉండాలి. ప్లస్ రావడం బిగిన్ చేస్తే కార్యకర్తలు వరదే.